నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. గుండె లేకుండా కేవలం బయట నుంచి రక్తాన్ని సరఫరా చేసే కృత్రిమ గుండె సాయంతో ఇంగ్లాండ్కు చెందిన మాథ్యూస్ గ్రీన్ అనే వ్యక్తి 2 ఏళ్లకు పైగా జీవించి రికార్డు నెలకొల్పాడని, ఈ మధ్య ఆయనకు విజయవంతంగా గుండె మార్పిడి జరిగిందని ఇటీవలి వార్తల్లో మనం విన్నాం. అసలు గుండెను తీసి మరో గుండెను ఎలా అమరుస్తారు? గుండె మార్పిడిలో ఎదురయ్యే కష్టనష్టాలు ఏమిటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు మీకోసం. గుండె మార్పిడి ఎప్పుడు అవసరం? గుండెకి రకరకాల జబ్బులు రావచ్చు. మనకు తెలుసు, హార్ట్ అటాక్స్ రావచ్చు, లోపల కవాటాలు దెబ్బతినచ్చు, పుటకలో రంధ్రాలు రావచ్చు, ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆల్కహాలిక్స్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో దెబ్బతినచ్చు. అలాగే డెలివరీ తర్వాత కొంతమందికి పోస్ట్ పార్టమ్ కార్డియోమైపోతే రావచ్చు. ఇలా రకరకాల కండిషన్స్ కొన్ని మనకు తెలిసిన ఉన్నాయి, చాలా కండిషన్స్ మనకు తెలియదు. ఏదైనా కానీ ఈ గుండెకు ఉండే కండరం అనేది దెబ్బతింటే ఇది బాగా పనిచేయలేదు. అప్పుడు 100 ml బ్లడ్ లోపలికి వచ్చినప్పుడు 70 ml బదులు 50 ml పంప్ చేస్తుంది, కొద్దిగా దెబ్బతిన్నట్టు. ఇంకా దెబ్బతిన్నప్పుడు 40 ml, 30 ml, 20 ml అలా పంప్ చేస్తుంది. దీన్ని ఇంజెక్షన్ ఫ్రాక్షన్ 20% పడిపోయిందంట. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎర్లీగా మనం కనుక్కుంటే దీన్ని మందుల ద్వారా ఏంటో కాజ్ ఏంటో తెలుసుకుని, ఇప్పుడు రక్త సరఫరా సరిగ్గా లేకపోతే రక్తాన్ని పెంచడం, కవాటాలు దెబ్బతింటే కవాటాలు మార్చడం, ఇలా ఏదైనా మనం కొన్ని మందులతోనూ, ఒక్కొక్కసారి అవసరమైతే బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ, వాల్వ్ సర్జరీ, ఇలా ఓపెన్ హార్ట్ సర్జరీతోనూ మనం గుండె ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. మందులు పనిచేయట్లేదు, సామాన్యంగా మనకి అవైలబుల్ సర్జరీస్, ప్రొసీజర్స్ పనికి రావు, వీళ్ళు ఇంకా 6 నెలలు సంవత్సరం కంటే సరవటం కష్టం మరి అనుకున్నప్పుడు, గుండె బాగా దెబ్బతింది అనుకుని అప్పుడు గుండె మార్పిడి గురించి ఆలోచిస్తాం అన్నమాట. అవసరమైన గుండెను ఎలా సేకరిస్తారు? బ్రెయిన్ డెడ్ అనే పీపుల్ దగ్గర నుంచి సేకరించాలి. యాక్సిడెంట్స్లో ఒక్కోసారి బ్రెయిన్ బాగా దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు బ్రెయిన్ కోమాలోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు గాలి పీల్చలేరు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి హార్ట్ పనిచేస్తూ ఉంటుంది, కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది, బీపీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. హాస్పిటల్లో పెట్టి కొంత మందులు ఇచ్చి వీళ్ళు రికవర్ అవుతారేమో చూస్తారు. ముందు కానప్పుడు అప్పుడు న్యూరాలజిస్ట్ని, స్పెషలిస్ట్ని పిలిచి కొన్ని టెస్టులు చేస్తారు. చేసి ఈ బ్రెయిన్కి ఏమైనా రికవరీ అవకాశం ఉందా లేదా అని 2 సార్లు టెస్ట్ చేయాలి. ఒక్కసారి చేస్తే మిస్టేక్ రావచ్చు అని, అందుకని ఫస్ట్ టైం బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 to 7 hours తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేరే స్పెషలిస్టులు వచ్చి ఈ రికవర్ అవ్వట్లేదు, ఇంప్రూవ్మెంట్ లేదని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ కనుక ఒప్పుకుంటే వీళ్ళ దగ్గర నుంచి గుండె మనం సేకరించవచ్చు. సామాన్యంగా 50 సంవత్సరాల లోపల వాళ్ళ గుండెను మాత్రమే సేకరిస్తాం. కార్డియాలజిస్ట్ తీసుకెళ్ళి ఎక్కువ టెస్ట్ చేసి హార్ట్ బాగుంది, ఇంతకుముందు వీళ్ళకి హార్ట్ అటాక్ రాలేదు, అలాగే గుండెలో రంధ్రాలు లేవు, హార్ట్ బాగా పనిచేస్తుంది, వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ లేవు అని నిర్ధారించుకుని గుండె బాగుందనుకుంటేనే మనం సేకరించవచ్చు. గుండెను మార్చే విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక్కసారి మనకి ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ బాగా ఉంది, వీళ్ళు ఇంకా సర్వే అవకాశం లేదు, గుండె మార్పిడి ఒక్కటే వీళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి కొన్ని టెస్టులు చేస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయా, ఇంకా ఏమైనా జబ్బులు ఉన్నాయా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇంటర్నల్గా చేయాలంటే గుండె మార్పిడి అనేది సామాన్యంగా 60 సంవత్సరాల లోపల మిగతా ఆర్గాన్స్ అన్ని రీజనబుల్గా బాగుండి వీళ్ళకి మనం ఆపరేషన్ చేస్తే వీళ్ళు లేచి తిరుగుతారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ ఫ్యామిలీకి, సొసైటీకి యూస్ఫుల్గా ఉంటారు అనుకుంటారో చేయాలి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ జీవన్ దాన్ స్కీమ్ అని స్టార్ట్ చేసింది, నిజామ్స్లో బేస్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్లడ్ గ్రూపు, వీళ్ళ డయాగ్నోస్ అన్నీ కూడా మనం జీవన్ దాన్ దగ్గర రిజిస్టర్ చేస్తాం. అలా ఎవరైనా బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విల్లింగ్గా ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ జీవన్ దానికి వస్తుంది. వాళ్ళకు వెయిటింగ్ లిస్ట్ని బట్టి వేరే హాస్పిటల్స్ అందరికీ కూడా వెయిటింగ్ లిస్ట్ అక్కడ పెడతాం. ఎవరు ముందర వచ్చారు, ఎవరి కండిషన్ క్రిటికల్గా ఉంది, ఎవరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, ఎవరి సైజ్ మ్యాచ్ అవుతుంది, ఇలాంటివి తీసుకుని అప్పుడు మనకు ఓకే మాకు ఫోన్ చేసి చెప్తారు, ఇదిగో మీ పేషెంట్కి సూటబుల్గా ఉంది, ఆర్గాన్ ఉందంటే మళ్ళీ మేము పేషెంట్ పిలుస్తాం అనమాట. పిలిచి అడ్మిట్ చేసి ఇప్పుడు ఆ డోనార్ దగ్గరికి వెళ్తాం, ఏ హాస్పిటల్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి మరి చెస్ట్ ఓపెన్ చేసిన హార్ట్ బాగుందా లేదా చూసుకుని అప్పుడు అంతా సెటిల్ అయిన తర్వాత ఆ హార్ట్ని ఆపేసి బాగా కూల్ చేస్తాం. ఆపేసి గుండెని తీసుకొస్తాం అనమాట ఐస్ బాక్స్లో. మనం ఒక్కసారి డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రక్త ప్రసరణ 3 నుంచి 4 గంటల టైంలో మనం అది చేయాలి. ఎక్కువ ఆలస్యం జరిగితే మళ్ళీ గుండె దెబ్బతింటుంది. మరి అదంతా కోఆర్డినేట్ చేసుకోవాలి టీంతో. అక్కడ తీసేటప్పుడు ఇక్కడ రెసిపియంట్ ఎవరున్నారో వాళ్ళకి ఎనస్థీసియా ఇచ్చి వీళ్ళ గుండెని తీసేసి రెడీగా ఉంచుకుని ఆ గుండెని తీసుకురాగానే అమరుస్తాం అనమాట. 3-4 గంటల్లో మళ్ళీ అది పనిచేయటం మొదలు పెట్టాలి. అలా మనం చేయాలి. దీన్ని చాలా వెరీ వెల్ ప్లాన్డ్గా ముందర నుంచి కూడా టీం అంతా కూడా ఇప్పుడు సర్జన్స్, ఎనస్థిస్, మరి పర్ఫ్యూజనిస్ట్, నర్సెస్, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తేనే మనం చేయగలుగుతాం. గుండె మార్పిడి ఆపరేషన్లు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి?
గుండె మార్పిడి సక్సెస్ చాలా ఎక్కువ. గుండె మార్పిడి చేసిన తర్వాత సక్సెస్ రేటు 80 నుంచి 85% ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని కాంప్లికేటెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన రిస్క్ 5%, 10%, 50% చెప్తాం. గుండె మార్పిడి చేసేది ఎటువంటి వాళ్ళకి ఇంకో కొద్ది నెలల కంటే బ్రతకరు. మరి అటువంటి వాళ్ళకి మనకి 100లో 85 మంది మళ్ళీ మంచం నుంచి లేచి వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోగలుగుతారు. అట్లాగే 5 years సక్సెస్ అయిన తర్వాత మనం 100 మందిని కనుక ఫాలో అయితే 5 ఏళ్ళు అయ్యేటప్పటికి సక్సెస్ అయిన వాళ్ళలో మళ్ళీ 80-85 మంది బ్రతుకుంటారు. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి దాదాపు 65 నుంచి 70 మంది బ్రతుకుంటారు. కొంతమంది 20 ఏళ్ళు 25 సంవత్సరాలు కూడా సర్వైవ్ ఉన్నారు. మరి కొద్ది నెలల్లో చనిపోయే వాళ్ళు మరి అన్ని సంవత్సరాలు బ్రతకడం అంటే ఆల్మోస్ట్ అసలు సెకండ్ లైఫ్ కింద అనమాట. గుండె మార్పిడి ఆపరేషన్ ఖరీదైన వ్యవహారమా? అది కరెక్టేనండి. ఇది ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో చేయటానికి ఉండదు. దీనికి కావాల్సిన టెక్నాలజీ ఉండాలి. పైగా ఏమవుతుందంటే దీనికి స్పెషల్ ఐసోలేషన్ రూమ్స్ ఉండాలి. దానికి మరి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి, ఈ ఫాలోఅప్ డ్రగ్స్ కావాలి. వీటన్నిటికీ అందుకేమవుతుందంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స దాదాపు 15 లక్షలు అవుతుందండి ఇప్పుడు మన దేశంలో. తర్వాత ప్రతి నెల మందులకి 20,000 దాకా ఖర్చు అవుతుంది. సో అందుకని అందరికీ అందుబాటులో ఉండదు. గుండె మార్పిడి సర్జరీలో నిపుణుల నైపుణ్యత ఎంత కీలకమైంది? సర్జన్ స్కిల్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సర్జరీ అయినా సరే, చిన్న ఆపరేషన్ దగ్గర నుంచి పెద్ద ఆపరేషన్. అలాగే ఇప్పుడు గుండె మార్పిడి చేయడం అనేది ఒక్కసారి అది తీసుకొచ్చి కొట్టడమే కాదండి. దాని గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మంచి సెంటర్లో కొంతకాలం పనిచేసి వచ్చి చేయాలి. ఎందుకంటే గుండె కనుక పనిచేయకపోతే జరిగేది ఏంటో మనకు తెలుసు, ప్రాణాపాయమే. అందుకని దీని గురించి సర్జన్ స్కిల్ కావాలి, టీమ్ స్కిల్ కావాలి. దీనికి ఎనస్టిస్టు, మరి అసిస్టెంట్సు, పర్ఫ్యూషనిస్టు, అట్లాగే ఈ ఇమ్యూనో సప్రెషన్ మేనేజ్ చేయడానికి ఆపరేషన్ ముందు అసెస్మెంట్ చూసుకోవాలి. మరి ఆపరేషన్ అప్పుడు హార్ట్ సరిగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నామా? ఎందుకంటే హార్ట్ తీసుకుని వస్తున్నాం 4 గంటలు అంటున్నాం, ఆ టైంలో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. మరి దాని గురించి నాలెడ్జ్ ఉండాలి, సరిగ్గా టెక్నాలజీ అంతా కూడా యూజ్ చేసుకోవాలి, సర్జరీ సరిగ్గా చేయాలి. తర్వాత ఈ మందులు సరైన డోసుల్లో ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇదంతా కూడా పెద్ద యజ్ఞం లాంటిదండి. మళ్ళీ గుండె మార్పిడిని చేయొచ్చా? వీలైనంత వరకు రీట్రాన్స్ప్లాంట్ ప్రమోట్ చేయరు. ఎందుకంటే ఒక పేషెంట్కి ఆల్రెడీ కొంత లైఫ్ ఇచ్చాం, ఇంకో వాళ్ళకి కొంత లైఫ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఒక రేరుగా పేషెంట్ క్రిటికల్ కండిషన్ బట్టి వెయిటింగ్ లిస్టులో ఆ గ్రూప్ వాళ్ళు లేకపోయినా, వీళ్ళ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మిగతా ఆర్గాన్స్ బాగున్నాయి, రికవరీ అవకాశం ఉంటే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎవరైనా మూర్ఛలతో బాధపడుతూ కింద పడిపోతే వెంటనే మనలో చాలా మంది నెత్తిమీద నీళ్లు కుమ్మరిస్తారు, తాళాల గుత్తినో లేదంటే ఏదో ఒక ఇనుప వస్తువును చేతుల్లో అదిమి పెడుతూ ఉంటారు. మరికొందరు ఏకంగా నోట్లోకి నీళ్లు పోసేస్తూ ఉంటారు. బాధిత వ్యక్తికి మేలు చేయాలన్న తలంపుతో ఇవన్నీ చేస్తారు. కానీ నిజానికి అర్థం పర్థంలోని ఈ పనుల మూలంగా మూర్ఛతో బాధపడే వ్యక్తిని మనం చేజేతులా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నామని గుర్తుంచుకోవాలి. అసలు మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకుండా చూడండి. చుట్టుపక్కల ఉండే ప్రమాదకరమైన వస్తువుల్ని పక్కకు తొలగించండి. తల కింద కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టి తగినంత గాలి ఆడేలా చూడండి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్క వైపుకు తిప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఛల్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. చేతుల్లో ఇనుప వస్తువులు, తాళం చెవులు పెట్టద్దు. నెత్తిపై నీళ్లు కుమ్మరించడం, చీపుర్లతో కొట్టడం వంటివి చేయకూడదు. బలవంతంగా నీళ్లు తాగించటం, నోట్లోకి నీళ్లు పోయటం మంచిది కాదు. మూర్ఛలు తగ్గే వరకు ఆ వ్యక్తి కదలికల్ని గమనిస్తూ ఉండండి. మూర్ఛలు తగ్గి ఆ వ్యక్తి స్థిమితపడిన తర్వాత తినటానికి, తాగటానికి ఏదైనా ఇవ్వచ్చు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. తీవ్రమైన వెన్నునొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని ఇచ్చే శలభాసనాన్ని ఎలా సాధన చేయాలో, శలభాసన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవాళ శలభాసనం చేసి చూద్దాం. ఇందులో బోర్లా పడుకొని 2 చేతుల్ని పిడికిళ్ళు పట్టి మోచేతుల దాకా లోపలికి వెళ్ళేలాగా తొడల కిందికి చేతుల్ని తీసుకొని పూర్తి చేతుల సపోర్ట్ మీద శరీరాన్ని ఉంచి ఒక్కొక్క కాలు మోకాలు దగ్గర వంచకుండా లేపాలి. మొదటగా కుడి కాలు,
మోకాలు వంచకుండా ఎంత మేర లేవగలిగితే కాల్ని అంత లేపి నెమ్మదిగా మళ్ళీ కాల్ని కిందికి పెట్టి ఇప్పుడు ఎడం కాల్ని మెల్లగా లేపాలి. మోకాలు వంచకుండా అదే పద్ధతిలో నెమ్మదిగా మళ్ళీ కాల్ని కిందికి పెట్టాలి. ఈ రకంగా ఒక కాలు తర్వాత ఇంకొక కాలు చేస్తూ కనీసం ఒక్కొక్క కాల్ని 3 సార్లు లేపాలి. ఈ శలభాసనం చేయటం మూలాన వెన్నుముకలో అడుగు భాగాన ఒత్తిడి తగ్గి పిక్కల్లో తొడల్లో కండరాలన్నీ కూడా మంచి పటుత్వాన్ని సాధించుకుంటాయి. నడుము నొప్పికి ఇది దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కుడికాలు లేపుతాం. ఒక కాలు తర్వాత ఒక కాలు నెమ్మదిగా, తొందరపడకుండా, మోకాలు వంచకుండా స్ట్రెయిట్గా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి నెమ్మదిగా మళ్ళీ కిందికి తీసుకురావాలి. ఇప్పుడు 2 చేతులు బయటికి తీసి చేతులని తలకి సపోర్టుగా ఉంచుకొని తలని ఒక పక్కకు పెట్టి రిలాక్స్ అయ్యి కాళ్ళను కూడా లూజ్గా వదిలేయాలి. శారీరక స్థితి, మానసిక ప్రవృత్తులను బట్టి హోమియో వైద్యం మనుషుల్ని రకరకాల ఔషధాల పేరుతో పిలుస్తూ ఉంటుంది. సల్ఫర్ వ్యక్తులని, ఫాస్ఫరస్ రోగులని, నాట్రమ్మూర్ పిల్లలు అనే మాట హోమియోలో మనం తరచూ వింటూ ఉంటాం. వీరందరిలోకి సల్ఫర్ వ్యక్తుల్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సల్ఫర్ను మేధావుల ఔషధంగా పిలుస్తారు. మహాత్మా గాంధీ, ఐన్స్టీన్ వంటి మహనీయులందరూ సల్ఫర్ వ్యక్తులేనని చెబుతారు నిపుణులు. పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే సల్ఫర్ ఔషధం గురించిన విశేషాలు ఇప్పుడు మీకోసం. ఎదిగే వయసు పిల్లల్లో తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య కనిపిస్తూనే ఉంటుంది. అది జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా కావచ్చు, లేదా శారీరకంగా ఎదుగుదల సరిగా ఉండకపోవచ్చు. జీర్ణ ప్రక్రియ సరిగా లేక అజీర్తి, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం కనిపించవచ్చు. పిల్లల్లో కనిపించే ఇలాంటి అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యం తనవైన కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అలాంటి వాటిలో సల్ఫర్ అతి ముఖ్యమైన ఔషధం. సల్ఫర్ మూలకం అగ్నిపర్వతాల నుంచి వెలువడే లావా నుంచి లభిస్తుంది. హోమియో వైద్య పితామహుడు హానిమన్ సల్ఫర్ ఔషధాన్ని స్వయంగా తనపై తాను ప్రయోగించుకుని ఫలితాలు చూపించాడు. సల్ఫర్ ఔషధం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్యంలో అతి ముఖ్యమైనటువంటి ఔషధం తీసుకుందాం. సల్ఫర్ అతి ముఖ్యమైనటువంటి ఔషధం. హోమియో ఔషధాలన్నీ నాకు అక్కర్లేదు, ఏదన్నా ఒకే ఔషధం నా చేతిలో పెట్టుకుని నేను దాంతో కాలక్షేపం చేయాలంటే ఎట్లాగూ అంటే సల్ఫర్ ఒక్కటే తీసుకోవచ్చు. అంత ప్రాముఖ్యమైనటువంటి ఔషధం సల్ఫర్. చిన్నపిల్లలకి పనికొస్తుంది, పెద్దవాళ్ళకి పనికొస్తుంది, తాత్కాలికంగా అంటే అక్యూట్ డిసీజెస్ పనికొస్తుంది, అట్లాగే దీర్ఘవ్యాధులకి పనికొస్తుంది. ఈ రకమైనటువంటి ఔషధాన్ని మనం పరిశీలించినట్టయితే వాస్తవానికి సల్ఫర్ ఒక్కటే కాకుండా ఔషధ త్రయం అని చెప్పుకోదగింది సల్ఫర్, కాల్కేరియా కార్బ్, లైకోపోడియం. ఏ దేశంలో గంధకం ఎక్కువగా వాడబడుతుందో ఆ దేశం రిచ్ కంట్రీ కింద లెక్క. ఎందుకంటే బంగారం తయారీలో గంధకాన్ని వాడుతుంటారు. అంటే గంధం ఎక్కువగా వాడేటువంటి దేశం రిచ్ కంట్రీ కిందే లెక్క. పసిపిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం గంధకం. అట్లాగే వృద్ధులకు కూడా ముఖ్యమైనటువంటి ఔషధమే గంధకం.
గంధకాన్ని మొట్టమొదటిగా హోమర్ కూడా వాడాడు. సల్ఫర్ ఫ్యూమ్స్ ఇంట్లో కానీ వేసుకున్నట్టయితే ఇంట్లో క్రిమికీటకాదులన్నీ కూడా పోతాయని. మనం సల్ఫర్ వ్యక్తులను కానీ పరిశీలించినట్లయితే వాళ్ళకి సాధారణంగా చర్మవ్యాధులు ఉంటాయి. అందువల్ల చర్మవ్యాధులు ఉన్నటువంటి పిల్లలకి సల్ఫర్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. విరోచనాలు అవుతున్నా సల్ఫర్ ముఖ్యమైనటువంటి ఔషధం. మలబద్ధకానికి కూడా సల్ఫర్ ముఖ్యమైనటువంటి ఔషధం. సల్ఫర్ పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఏ అనారోగ్యమైనా స్నానం చేసిన తర్వాత దాని తాలూకు బాధలు ఉద్రేకిస్తూ ఉంటాయి. పాలు గిట్టవు. అయితే అజీర్తి లేదంటే మలబద్ధకం, విరేచనాలు ఇలా ఏదో ఒకటి మార్చి మార్చి వేధిస్తూ ఉంటాయి. ముక్కుపుటాలు, పెదవులు అన్నీ ఎర్రగా మారి ఉంటాయి. ఎప్పుడూ ముక్కులు కారుతుంటాయి. స్రావాలు దుర్వాసన కొడుతూ ఉంటాయి. టాన్సిళ్లు, మెడలో గ్రంథుల్లో తరచూ వాపు కనిపిస్తూ ఉంటుంది. సల్ఫర్ పిల్లలకు వేడి తత్వం ఉంటుంది. చలికాలంలో కూడా రగ్గు కప్పుకోవటానికి ఇష్టపడరు. రగ్గు కప్పుకుంటే ఒళ్లంతా జిలగా ఉండి దుప్పటిని బయటకు తన్నేస్తూ ఉంటారు. సల్ఫర్ పిల్లలకు పరిశుభ్రత తక్కువ. స్నానం అంటే ఇష్టపడరు. చర్మ వ్యాధులు, మలబద్ధకం, అజీర్తి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, నీరసం వంటి సమస్యలతో బాధపడే పిల్లలకు సల్ఫర్ను ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సల్ఫర్ నేచర్ని కనుక్కోవాలంటే మన పిల్లల స్వభావాన్ని కూడా చూసి సల్ఫర్ వాడాలి. చర్మవ్యాధి ఉందను, మలబద్ధకం ఉందను, డయేరియా ఉందను అనుకున్నా ఇంకా ఇతర లక్షణాలు కూడా చూడాలి. సల్ఫర్ వ్యక్తుల యొక్క తత్వం ఏంటంటే వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ చాలా బద్ధకస్తుల్లాగా కనపడతారు. స్వార్థం ఎక్కువ, తెలివితేటలు హెచ్చాయి. మనం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళంతా సల్ఫర్, గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ వ్యక్తిత్వం ఏమిటి అంటే వాళ్ళు చాలా కష్టపడతారు, ప్రతిభావంతులు రెండు ఉన్నాయి. తర్వాత సల్ఫర్ పిల్లల్ని కానీ తీసుకుంటే తెలివితేటలు ఉంటాయి, చాలా స్వార్థపరంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు బద్ధకంగా కనపడతారు. తర్వాత వాళ్ళకి చర్మం శుభ్రంగా ఉండదు. స్నానం చేయాలంటే ఏడుస్తారు. కాబట్టి చర్మవ్యాధుల నుండి స్నానం చేయాలంటే ఏడుపు సాగించుకుని మాటికి విరోచనాలు లేదా మలబద్ధకం ఉంటే మనం సల్ఫర్ తప్పక ఆలోచించాలి. చర్మం మీద గజ్జి ఉంటుంది. ఆ గజ్జి తర్వాత చర్మం ఆరిపోయి పగుళ్ళు ఉంటాయి చర్మం. ఈ లక్షణాలన్నీ గమనించి కానీ మనం సల్ఫర్ వాడుకుంటే పసిపిల్లలకి సాధారణంగా చిన్నతనంలో వచ్చే వ్యాధులు, వ్యాక్సినేషన్ వేసిన తర్వాత కొంతమందికి డయేరియా పట్టుకుంటుంది. వ్యాక్సినేషన్ తర్వాత ఏ బాధలు ఉన్నా కానీ సల్ఫర్ వాడుకోవాలి. హానిమన్, ఐన్స్టీన్, మహాత్మా గాంధీ, కార్ల్ మార్క్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులందరూ సల్ఫర్ వ్యక్తులేనని చెబుతుంది హోమియో వైద్యం. చూడ్డానికి బద్ధకస్తులాగా కనిపిస్తారు, కానీ సల్ఫర్ వ్యక్తుల్లో కష్టించే తత్వం ఎక్కువ. సమాజానికి ఏదో చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అయితే తమకు గుర్తింపు లభించాలన్న స్వార్థమూ వీరిలో కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇలా శారీరక, మానసిక లక్షణాలను సమన్వయం చేసుకుని పిల్లల్లో కనిపించే ఎదుగుదల లోపాలకు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సల్ఫర్ ఔషధాన్ని 30 పొటెన్సీలో వారానికొక రోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున వాడుకుంటే అనారోగ్యం వెంటనే తగ్గుముఖం పడుతుంది. పిల్లల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. ఇక ఇవాళ కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటుగా మార్చుకోండి. బీట్రూట్లోని రసాయనాలు మనలోని రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.